నమస్తే, నేను సిరి. హైదరాబాద్లో ఇప్పటికే మెట్రో ఎంత అభివృద్ధి చెందిందో మనం చూసామైతే ఇప్పుడు ఫేజ్ 2 కూడా మొదలవుతుంది అని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఒకవేళ ఫేజ్ 2 మొదలైతే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మొదలవుతుంది, మరి ఆ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 2 స్టార్ట్ అవుతే అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఏ ఏరియాలో చేస్తే మంచిది? చాలా టఫ్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. ఎందుకంటే గవర్నమెంట్ ఎన్నో సర్క్యులర్స్ ఇస్తారు, ఎన్నో మేనిఫెస్టోలో పెడతారు, ఎన్నో వాగ్దానాలు చేస్తారు. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. అయితే ఇప్పటి వరకు మనం చూసుకుంటే మియాపూర్ వరకు ఆల్రెడీ బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది సిటీ అనేది. మియాపూర్ నుండి పటాన్చెరు 14-15 కిలోమీటర్ పైన సుమారు ఉంటుంది. వీళ్ళ ఐడియా ఏంటంటే ఆ మియాపూర్ నుండి పటాన్చెరు వరకు పెంచాలనే ఆలోచన ఉన్నారు. ఓవరాల్గా మొన్న 2 రోజుల ముందు అయిన మీటింగ్తో ప్రకారం చూసుకుంటే దాదాపు కారిడార్ 4 నుండి కారిడార్ 9 వరకు 32,237 కోట్ల రూపాయలు బడ్జెట్ ఎస్టిమేట్ వేశారు. DPR రిపోర్ట్ తయారు చేయమని, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేయమన్నారు. సో దాంట్లో ఓవరాల్గా 116.2 కిలోమీటర్ విస్తీర్ణంలో హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం అన్నీ వస్తున్నాయి. అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి, ఇటు మన శ్రీశైలం హైవేకి, సౌత్ ఆర్మర్ సిటీ, ఫ్యూచర్ సిటీకి, ఇటు సంగారెడ్డి, అలా మొత్తం ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో మియాపూర్ టు పటాన్చెరు పెరిగితే మాత్రం కొద్ది అందుబాటు ధరల్లోకి వస్తాయి ప్రైసెస్. పబ్లిక్ ఏదైతే ఇప్పుడు మెయిన్ హైటెక్ సిటీలోనో లేదా గచ్చిబౌలిలో అఫోర్డ్ చేయలేకపోతున్నారు. ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సామాన్య ప్రజలు కొనుక్కోవాలంటే కొద్ది కష్టమే. సో ఈ మెట్రో ఎక్స్పాన్షన్తో డెఫినెట్గా ల్యాండ్ అవైలబిలిటీ యూజ్లోకి వస్తుంది. ఏదైతే ల్యాండ్ లేదు ఇప్పుడు యూజ్లోకి వస్తుంది. వచ్చినప్పుడు మన లాస్ట్ టైం మాట రేట్లు ఎప్పుడు పెరుగుతాయంటే డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రేట్ పెరుగుతుంది. సప్లై ఎక్కువైంది అనుకోండి ఆటోమేటిక్ డిమాండ్ తగ్గుతుంది. అంటే బ్యాలెన్స్ రెండు కలిసి వెళ్తాయి. హ్యాండ్ ఇన్ గ్లౌజ్, క్రికెట్లో హ్యాండ్ ఇన్ గ్లౌజ్ ఉంటాం, అట్లా రెండు కలిసి వెళ్తాయి. సో ఇక్కడ మెయిన్ బెనిఫిట్ అంటే నిజంగా వాళ్ళు చెప్పిన 14, 15, 20 కిలోమీటర్ వరకు విస్తీర్ణం చేస్తే మియాపూర్ టు పటాన్చెరు అనేది చాలా పెద్ద మంచి ఇనిషియేటివ్. ఆ ఏరియాలో బీరంగూడ, అశోక్ నగర్, BHL, లింగంపల్లి ఇవన్నీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే చాలామంది అనేక విధాలుగా ట్రావెల్ చేస్తున్నారు. ఈ పటాన్చెరు పెడితే ట్రాన్స్పోర్టేషన్, ట్రాఫిక్ కంజెషన్ తగ్గుతుంది. ఎందుకంటే మనకు తెలుసు ORR కానీ RRR కానీ వేసిన తర్వాత ఎట్లా ఉంటే పరిణామాలు చూసాం. దాంతో మెట్రో వేసినదంటే రోడ్డు మీద ట్రాఫిక్ తగ్గే అవకాశాలు కొద్దిగా ఉంది. ఎందుకంటే మెట్రో అనేది సేఫ్ జర్నీ కంపేర్ టు రోడ్ జర్నీ, AC జర్నీ, అండ్ అందరికీ అందుబాటులో ఉంటుంది. రేట్లు కూడా అంత పెద్ద డిఫరెన్స్ కొద్దిగా 10-20 రూపాయలు తేడా ఉన్నా బట్ ఆ కంఫర్ట్ అక్కడ వరకు 2-వీలర్ 4-వీలర్ పెట్టేసి మెట్రో స్టేషన్ ఎక్కి మళ్ళీ మెట్రో స్టేషన్ దిగి కార్ పట్టుకొని వెళ్తుంది. లేకపోతే ఈ 20 కిలోమీటర్ ట్రాఫిక్ రోడ్ మీద ఉంటే ఎంత అవుతుంది మీరు చూసే. ఇప్పుడు మన సెకండాబాద్ కానీ అబిడ్స్ కానీ ఇప్పుడు చూస్తుంటే హైటెక్ సిటీ ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుంది, రాయదుర్గం అన్నీ చూసుకుంటే ఆ కంజెషన్ తగ్గుతుంది. సో గవర్నమెంట్ ప్లానింగ్ అయితే బాగుంది. దీనికి మరి ఎంతవరకు బడ్జెట్ శాంక్షన్ అవుతుంది, ఎంతవరకు నిధులు వస్తాయి. ఎందుకంటే ప్లాన్ ఉండడం వేరు, దాని ల్యాండ్ పూలింగ్ పెద్ద జాబ్, టఫ్ జాబ్ అవుతుంది. ఓల్డ్ సిటీ కూడా పెడతాన్నారు, అక్కడ ల్యాండ్ తీసుకోవడం అంత ఈజీ కాదు. మన కాలేజ్ ఇరగొడతాం అంటే బట్ రచ్చ చేశారు OIC వాళ్ళు, తెలుసు కదా మీకు. సో దీని మీద మనం ఏంటంటే ఒక్కటి మంచి పరిణామం ఏంటంటే ఇవాళ కాకపోతే నెక్స్ట్ 5-10 ఇయర్స్ ఎందుకు ఇవాళ అనుకుంటే ఇవాళ అవదు. ఈ 5 ఇయర్స్ టర్మ్ అయిపోయి అట్లీస్ట్ ల్యాండ్ పూలింగ్ అయిపోయి స్టార్ట్ చేస్తే ఇంకొక 3-4 సంవత్సరాల్లో అట్లీస్ట్ 5-6 ఇయర్స్ అయితే పడుతుంది నాకు తెలుసు. బట్ ఈరోజు ఇన్వెస్ట్ చేసుకుంటే ఒకసారి జనాలు ఇప్పుడైతే వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు. ఒక్కసారి యాక్షన్ ప్లాన్ అయ్యి బడ్జెట్ శాంక్షన్ అయ్యి, ఎందుకంటే మెట్రో అనేది ఏంటంటే బోత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కలిసి చేస్తున్న పని ఇది. సో డబ్బులు అక్కడి నుండి కూడా రావాలి, వీళ్ళ దగ్గర కొద్దిగా ఉండాలి. సో ఇద్దరు కలుస్తున్నారు కాబట్టి ఫండ్స్ డిలే ఉంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఇంతవరకు గత 8-9 ఏళ్ళు చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు, చాలా వాగ్దానాలు చేస్తారు, ఒక్కొక్కటి చేస్తున్నారు. బట్ ప్లానింగ్ అనేది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ఇప్పుడు మరి చూసుకుంటే వరదలు వచ్చాయంటే మన రోడ్లు ఎట్లా బంజారాలు జూబిలీస్ కూడా రోడ్లు వీకెనాట్ కార్లు 6 అడుగు మునిగిపోతున్నాయి రోడ్డు మీద. మోరీ క్లియర్, డ్రైనేజ్ కానీ గారు ఇవన్నీ. సో ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మెట్రో వచ్చినప్పుడు ఏదో మెట్రో వచ్చిందంటే అక్కడ శాటిలైట్ టౌన్షిప్ వస్తుంది. శాటిలైట్ టౌన్షిప్ అయిందంటే మీకు మిగతా ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది, అదర్ డెవలప్మెంట్స్ పెరుగుతాయి. సో ప్రతి పాయింట్ దగ్గర నాకు తెలిసి శాటిలైట్ టౌన్షిప్, ఫార్మా క్లస్టర్ కొన్నాటిలో పెడతారు మొత్తం సిటీ నలుమూలుగా. అటు చౌటుప్పల్ కానీ, ఇటు సంగారెడ్డి కానీ, ఎక్కడనండి ఇటు నార్త్ జోన్ కానీ. సో దీనివల్ల ఏమవుతుందంటే ల్యాండ్ ఎవరు ఉంటే నార్మల్ పర్సన్ ఎవరైతే ఉన్నా వాళ్ళు కొనుక్కునే అవకాశం కలుగుతుంది.
ఇప్పుడు కొనుక్కొని పెట్టుకొని ఒక 10 సంవత్సరాలు పెట్టుకుంటే అది ఇంకొక కుక్కటిపల్లి ఇంకొక గచ్చిబౌలి అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ కుక్కటిపల్లి కొనుక్కోలేదని చాలామంది ఇబ్బంది పడుతున్నారు, చాలా రిగ్రెట్ చేస్తున్నారు. ఆ రోజు కొనుక్కుంటే బాగుండేది. 30 years బ్యాక్ కుక్కటిపల్లి ఏముంది, ఒక్కటే ఒక యూనివర్సిటీ ఉండేది JNTU. ఈరోజు ఇసుక వేస్తే రాదు, 2-2.5 లక్షలు గజం అమ్ముతున్నారు కమర్షియల్, లోన 1,50,000 ఉంది. అలాగే తెల్లాపూర్ ఒకప్పుడు 40-50 lakhs ఉండేది ఏకర్ 20 years 15, ఈరోజు 30-40 crores అయిపోయింది. సో లక్షలు ఎక్కడ, కోట్లు ఎక్కడ? సో వెరీ టఫ్. సో ఇప్పుడు ప్రాపర్టీ అంటే ఒకటి ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసుకునే డబ్బులు ఉంటే, ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు నా సజెషన్ అంటే గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్, మీకు హెల్ప్ చేస్తారు. ఏజెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, బిల్డర్ని కలవండి, మార్కెట్లో మీరు గవర్నమెంట్ ఆఫీస్లో చెక్ చేస్తారు. 3 చేయాలి. ఇంతకుముందు మన HMDA, DTCP, RERA, GHMC చెక్ చేసాం. ఇప్పుడు అదనంగా FTL బఫర్ జోన్ కూడా చెక్ చేసుకోవాలి. మీకు చెక్ చేసుకోవడం మీరే చేసుకోవచ్చు వెబ్సైట్లో. మీరు రాకపోతే మీరు ఎవరైనా మాలాంటి ఏజెంట్స్ కానీ, లేకపోతే రియల్టర్స్ కానీ, లేకపోతే లాయర్స్ కానీ, కొంతమంది సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కన్సల్టెంట్స్, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు చెప్తారు. కొనుక్కునే ముందు ఇప్పుడు చాలామంది మన హైడ్రా వచ్చిన తర్వాత అడ్వాన్స్ ఇచ్చి తిరిగి తీసుకుంటున్నారు. సో బిల్డర్స్ ఆల్రెడీ డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళకి అలొకేట్ చేస్తారు. ఇప్పుడు ఒక బ్యాగ్ తీసుకుంటే డబ్బులు ఎక్కడ ఇస్తారు, వాళ్ళు ఆల్రెడీ ఖర్చు పెట్టారు. అట్లనే బయ్యర్ కూడా రిస్క్ తీసుకోవడం. ఒక ఇల్లు కొలితే వాడికి EMIs కట్టాలి కదా బ్యాంక్కి. ఇక్కడ 5 రకాల ఫాల్ట్స్ ఉన్నాయి. ఒకటి బిల్డర్ తప్పు చేస్తున్నాడు, ఒకళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ లేదా ఫామ్ ల్యాండ్ కొని రెసిడెన్షియల్ కింద అమ్ముతున్నారు, చేయకూడదు. రెండోసారి ఈయన చేసాడు అనుకో, HMDA, DTCP అప్రూవల్ ఇవ్వకూడదు, ఈయన ఇస్తున్నాడు. మూడోది ఏమవుతుంది, RERA వాళ్ళు అప్రూవల్ ఇస్తున్నారు. నాలుగోది ఏమవుతుంది, బ్యాంక్ కూడా అప్రూవల్ ఇస్తున్నాడు. ఐదోది బయర్ చూసుకోవాలి. ఈ మిస్టేక్ అనేది ఎవడో ఒకటే కాదు, 4-5 కలిసి మిస్టేక్ అవుతుంది. సో దీనికి ఏదైనా ఒక సరైన సిస్టమ్ అనేది డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చెరువులు తగ్గే, వాళ్ళు గవర్నమెంట్ తీసుకున్న స్టెప్ కూడా మంచిదే. 1700 చెరువులు నుండి 1700 చెరువులకు వచ్చేసాయి. అంటే ఈ 1000 చెరువులు ఏమైనాడు గత 30-40 సంవత్సరాల్లో సంవత్సరానికి 10, 20, 100 చెరువులు గ్యాప్ అయిపోతున్నాయి. ఓవర్ నైట్ కట్టేస్తున్నారు మట్టి నింపేసి. ఇప్పుడు ఇలాగే ఈ యాక్షన్ తీసుకోతే మేబీ ఇంకో 10-20 సంవత్సరాలు చెరువులే ఉండవు. ఆల్రెడీ నీళ్ళు బంజారా కొనుక్కుంటున్నారు, నీళ్ళు కొనుక్కునే పరిస్థితి మన కంట్రీలో ఉంది, బయట ఎక్కడ ఉండదు. సో అది పరిస్థితి. సో ఓవరాల్గా మనం చెప్పేది ఏంటంటే ఈ మెట్రో ఎక్స్పాన్షన్ అనేది ఇట్స్ అ పాజిటివ్ ఇంటెన్షన్, పాజిటివ్ పాయింట్. బట్ నాకు క్వశ్చన్ ఏంటంటే ఈ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది? బికాజ్ ఇది 1000 కోట్లతో ముడిపడి ఉంది. మొత్తం 116.2 కిలోమీటర్లు ఓవరాల్ మెట్రో డెవలప్మెంట్, సెకండ్ phase 2 అన్ని పక్కల, అందులో ఇది ఒక భాగం. సో ఈ ఒక భాగానికి అన్ని 1000 కోట్లు కావాలి. టోటల్గా 32,000 అంటే దీనికి ఎంతో కొంత 1/4, 1/3 కావాల్సి వస్తుంది కదా. అండ్ ఆల్మోస్ట్ 15-20 కిలోమీటర్ల స్ట్రెచ్ ఒక్కో పక్క పెరుగుతుంది. ఇది చూసి అక్కడ ఇవాళ సీఎం గారు చెప్పారు, దాని తర్వాత సంబంధిత అధికారులు ప్లానానికి వర్క్ చేస్తారు, బడ్జెట్ ఎస్టిమేట్ చేస్తారు, బడ్జెట్ క్యాబినెట్ ఆమోదించాలా, కొంత బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ రావాలి, ఇవన్నీ వచ్చిన టెండర్స్ కాల్ఫర్ చేయాలి, టెండర్స్ కాల్ఫర్ చేస్తే టెక్నికల్ బిడ్, కమర్షియల్ బిడ్ చేసుకోవాలి, దాని తర్వాత టెండర్ అవార్డ్ చేయాలి L1, L2కి. ఇచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ అవ్వాలి, క్వాలిటీ ప్రోగ్రెస్, మానిటరింగ్, దాని తర్వాత అచీవ్మెంట్. సో ఇవన్నీ కూడా ల్యాండ్ పూలింగ్ అనేది పెద్ద సమస్య. కొన్నాట్లో ఈజీగా అవుతుంది, కొన్నాట్లో అవ్వదు. ఎందుకంటే పటాన్ చెరువు అనేది ఇప్పుడు ఆల్రెడీ పటాన్ చెరువు కూడా విస్తరణ అయింది. అయితే అంతకుముందు పటాన్ చెరువు అనేది కెమికల్ జోన్ అని ఉండేవారు. పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా కెమికల్ జోన్, అంటే హెల్త్కి మంచిది కాదు. ఇప్పుడు ఏం చేశారంటే గవర్నమెంట్ కొన్ని విషయాలు ఎక్కడైతే ఈ హెల్త్ అజార్ట్స్, చర్లపల్లి కానీ లేదా పటాన్ చెరువు కానీ కొన్ని ఏరియాలో ఎక్కడైతే ఆ ఇండస్ట్రీస్ తీసేమని నోటిఫికేషన్, కొన్ని తీసేశారు, కొన్ని తీసేస్తున్నారు. మౌలాలీలో అదొక మంచి స్టెప్. అయితే మొత్తం తీసిన తర్వాత కెమికల్ జోన్, కెమికల్స్ ప్రొడ్యూస్ అవ్వు. ఫార్మాసిటీ అదే కదా ప్రాబ్లం. అది చూసుకొని కనుక చేస్తే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి ప్లేసే కాదు. జస్ట్ వెయిట్ ఫర్ 2-3 months. ఈ నెక్స్ట్ ఈ ప్రణాళికలో ఏముంది, ఎక్కడేమొస్తుంది, టౌన్షిప్ వస్తుంది, అది చూసుకొని పెట్టుకుంటే బెటర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్.